ఆర్టీసీకి సెమీ డీలక్స్ కనీస టికెట్ ధర 30. త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు. ఈ సెమీ డీలక్స్ బదులు ఏమంటారు, ఉన్న బస్సులు మంచి చేస్తే చాలు. ఉన్న బస్సులు ఏమంటారు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఆ బస్సులు ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. సో దాని బదులు ఫస్ట్ దాన్ని రిపేర్ చేసి, లేదా దాని స్థానంలో కొత్త తీసుకొచ్చి మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తే సరిపోతుంది. ఏ బస్సులు మెయింటెనెన్స్ ఉండదు, ఏ డిపోలో కూడా ఏ మెయింటెనెన్స్ ఉండదు. సో ఫస్ట్ నేను సజ్జనార్ సార్ కోరుకునేది ఏంటంటే, సార్ మీరు వచ్చిన తర్వాతనే ఆర్టీసీ అంతా ఇంత గాడిలో పడ్డది. సో ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారు. ఈ సెమీ డీలక్స్ బస్సులు తేవడం వల్ల కూడా జనాలకు ప్రయోజనం ఉంటుంది. కానీ దానికంటే కింది స్థాయి వాళ్ళకు, సామాన్యులకు ఆర్డినరీ బస్సులు సరిగ్గా సక్రమంగా నడిపించి టైం టు టైం నడిపిస్తే మాత్రం ఇంకా ఆర్టీసీ ప్రగతి చక్రంలో నడుస్తుంది సార్. మనం స్లోగానే అది. కాబట్టి ఒక్కసారి మీరు దీనిపైన దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం. ఆర్టీసీలో కొత్త రకం సెమీ డీలక్స్ బస్సులు త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బస్సులు ఎక్కే ప్రయాణికులంతా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో మాదిరిగా మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. ఈ కొత్త రక సర్వీసులు ప్రవేశపెడుతున్నట్లు అధికారులు చెప్పారు. సీట్లు, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటుంది, ఈ బస్సు రోడ్ ఎక్కిన తర్వాతే స్పష్టత రానుంది. చూడాలి మళ్ళీ ఎట్లా అనేది కూడా చూడాలి. సో ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. జల దిగ్బంధంలో భద్రాచలం, ఆల్రెడీ భద్రాచలం టెంపుల్ వరకు కూడా వాటర్ వచ్చేసాయి. అన్నదాన సత్రం కూడా నిన్న మొత్తం మునిగిపోయింది. ఉగ్రరూపం దాల్స్తుందని కూడా చెప్పుకోవచ్చు. రామాలయ పరిసరాలు స్తంభించిన రాకపోకలు.